హలో అండి, అందరూ బాగున్నారా? సునీ కుక్ అండ్ వరల్డ్ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. ఇక్కడ చూడండి, బంగారు రంగులో మెరిసిపోతుంది కదా. ఈరోజు మీకు చాలా సులభంగా చాలా త్వరగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారైపోయేటువంటి బ్రెడ్ హల్వా అనేది నేను చూపించబోతున్నాను. ఎవ్వరి హెల్ప్ లేకుండా మీరు ఒక్కరే కేవలము 5 నుంచి 7 నిమిషాల్లో దీన్ని చేసేయచ్చు అనమాట. అంత ఫాస్ట్గా అయిపోతుంది మనం అన్నీ రెడీగా ముందు పెట్టేసుకున్నామంటే. చూడండి, బాగా కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ప్రతి లైకు నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. షేర్ చేయండి. ఎవరికైనా వంటలు రాని వాళ్ళు ఉంటారు మన బంధువులలో, స్నేహితులలో, వాళ్ళకు షేర్ చేస్తూ ఉండండి మన వీడియోలు. అందరూ కూడా చక్కగా సులభంగా వంటలు నేర్చుకుంటారు కదా. దానికి చూడండి, మనము బ్రెడ్ హల్వాకు ముందుగా మనము ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందైతే నేను వీటిని తీసేసాను, ఇవి వద్దులే ఎందుకనేసి. కానీ అవి కూడా వేస్తే బాగుంటుంది కదా, ఎందుకు అవి తీసేయడం? అది బ్రెడ్డే కదా, అది వేరే పదార్థం ఏం కాదు కదా, కాబట్టి అది కూడా వేస్తాము, ఏమవుతుంది అనేసి వాటిని కూడా కోసివేయడం జరిగిందనమాట. ఏమీ కాదు, అన్ని ముక్కలు వేసేసుకోవచ్చు. అది ఎందుకు చెప్తారు చూడండి, మనకు ఒక సామెత, ఏనుగులు తినే వాళ్ళకు పీనిగలు సాల్తాయా అనేసి అంటారు. అంటే ఏనుగులు ఏనుగులు తినే వాళ్ళకి పీనుగలు అంటే చనిపోయిన వాటివి శవాలను పీనుగంటారు మామూలుగా. అట్లాంటివి సరిపోతాయా అంటుంటారు. అట్లాగా మనం ఎన్నెన్నో లాగిస్తుంటాం. ఆ బ్రెడ్ స్లైసెస్లో సైడ్ ముక్కలు కోయకపోతే ఏమవుతుంది? అది పోదా, మన గొంతులు ఏమన్నా అడ్డపడుతుందా? కాబట్టి అన్నీ కోసి వేసుకోండి, ఏ వేస్ట్ చేయకుండా. అన్నీ కూడా ఈ విధంగా తరిగి సన్నగా చేసేసుకోండి. తర్వాత చూడండి, ఒకటి బాణలు పెట్టేసి అందులో కొద్దిగా నెయ్యి వేసేసుకోండి. నెయ్యి ఇంట్లో తయారు చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. తర్వాత మనకు హల్వా కూడా చాలా రుచికరంగా ఉంటుంది ఇంట్లో తయారు చేసుకుంటే. బయట నెయ్యి కొనుక్కొచ్చిన దానికి ఇంట్లో వేసేదానికి మనకు తేడా అప్పటికి కనిపిస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా ట్రైల్ అయినా చేయొచ్చు, కొంచెం అట్లా కొంచెం ఇట్లా చేసినారంటే కనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా నెయ్యి వేసేసుకొని బ్రెడ్ ముక్కలకంతా నెయ్యి అంటుకునేటట్టు ఈ విధంగా వేయించేసుకోండి. నూనె అవసరం లేకుండా నెయ్యిని వేయండి. కొందరు డాల్డా కానీ అట్లా వేసుకోవచ్చు అని చెప్తుంటారు, ఏం పర్వాలేదని. కానీ అమృతమే మనకు, విషమే అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యితోనే హల్వా అనేది చేసేసుకోండి. నూనె వేద్దాం ఏం కాదులని రాజీ పడద్దు. రుచి పర్ఫెక్ట్గా రావాలంటే మనము ఏవైనా వాడేటి క్వాలిటీలు అస్సలు తగ్గద్దనమాట, తగ్గేదే లేదు. బాగా రుచికరంగా చేయడంలో, పరిశుద్ధంగా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వాడడంలో క్వాలిటీ. చూడండి, కాచి చల్లార్చినటువంటి చిక్కని పాలు నేను ఆ 1 కప్పు తీసుకొని ఆ కప్పుతో 2 కప్పులు పోసాను. పోసిన తర్వాత ఇట్లా మెల్లమెల్లగా అన్నీ కూడా ఇట్లా అనుకుంటూ కలిపేస్తూ ఉండండి. అట్లా చిదిమేస్తూ ఉంటే ముక్కలు మనకి ఎక్కడన్నా పెద్ద ఉన్నా కూడా అన్నీ కూడా ముద్దగా అయిపోతాయి అన్నమాట. మనకు బేకరీలలో చేసేటువంటివి చాలా చక్కెర ఎక్కువ పోస్తారండి వాళ్ళు. చక్కెర ఎక్కువ పోసి పాకమంతా బ్రెడ్ తక్కువ వేసి పెడతారు. అందుకే మనము 2-3 స్పూన్లు తినగానే మనకు వెగటు పుడుతూ ఉంటుంది. ఇంట్లో ఇలా చేసుకున్నారనుకోండి, కప్పులు లాగించేయచ్చు. చూడండి, ఇంకొక కప్పు పాలు పోసాను ఇక్కడ నేను, లాగించేయడం కాదు, 1 కప్పు పాలు పోసాను. ఇంకా అవసరమైతే కూడా చూసుకుంటూ మనం పోసుకుంటూ ఉండాలి. ఒకటేసారి 1-2 లీటర్లు పోసేసి కలపకుండా చూసుకొని పోసుకుంటూ ఉంటే బాగుంటుంది అనమాట. తర్వాత ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నానో అదే కప్పుతో చక్కెరను పొడి చేసి, చక్కెర పొడి అనేది నేను 1 కప్పు వేసాను చూడండి ఇక్కడ. ఇలా వేసి ఇది కూడా కలుపుకుంటూ ఉండాలి. చాలా సులభం అండి, ఎవ్వరి సహాయం అవసరం లేదు అస్సలు. ఎవ్వరికి కూడా ఎలా చేయాలని ఎవరిని అడగండి. హాయిగా మన ఛానల్లో చూసుకుంటూ వంటలన్నీ కూడా సులభంగా
నేర్చేసుకోండి. అసలు వంటలంటే పెద్ద గొప్ప విద్య, అది అందరికి వచ్చేది కాదు అది అంటా ఉంటారు. ఏమీ కాదు. మనం ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్ట్గా పెట్టుకొని కరెక్ట్గా చేసుకున్నామంటే టేస్ట్ బాగా వస్తుంది అంతే. ఏమదేం పెద్ద విద్య కాదు. మీకేదైనా వంటలు పలానిది నాన్ వెజ్ కానీ వెజ్ కానీ నాకు పలానిది చేయాలంటే కష్టం అండి చాలా, ఎన్నిసార్లు చేసినా అది సరిగా రుచి రావడం లేదనేటి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ వంట చేసి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను సులభంగా, చాలా సులభంగా, ఎవరి హెల్ప్ లేకుండా. చూడండి ఈ విధంగా, చూడండి మనకి ఎంత బాగా వచ్చేసిందో. చివరిలో మళ్ళీ నేను ఇంకొక కప్పు పాలు పోసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేశానంటే మనకు అదేదో సినిమాలో లాగా నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సినిమాలో మాదిరి హల్వా అయిపోతుంది మళ్ళీ. తర్వాత చూడండి ఇలాచి పౌడర్ వేసాను ఇందులో కొద్దిగా నేను. చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట. ఎంత బాగా కలుపుతూ ఉంటే అంత బాగా చిక్కదనం వచ్చి కమ్మదనం వస్తుంది మనకు. ఊరిక పోసేసి కలిపేసి చివర్లో చేసేస్తే సరిగా రాదనమాట. అది అంత బాగా మెల్ట్ అయిపోవాలి. చూడండి లైట్గా ఫుడ్ కలర్ వేస్తున్నాను నేను అందులో. ఆరెంజ్ రెడ్ ఇది లైట్గా, అది లేకుండానే చేద్దాం అనుకున్నాను. సరే కలర్ ఉంటే కొంచెం బాగుంటుంది కదా అనేసి కొద్దిగా వేసి కలుపుతున్నాను అనమాట. చూడండి అంత కలర్ఫుల్గా వస్తుంది కదా బాగా. ఈ కలర్ అవసరం లేదంటే స్కిప్ చేసేయండి, ఇబ్బంది ఏం లేదు. కలర్ లేకపోయినా టేస్ట్ ఏం తగ్గదనమాట మనకు. సరే ఉంది కదా ఎటు ఒకలా కొంచెం వేసేస్తామని నేను వేసేస్తాను అనమాట. చూడండి అడుగంటకుండా చుట్టూ కానీ అడుగున కానీ మాడిపోకుండా సిమ్లో పెట్టేసి ఆ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలి. చూడండి మనకు సిద్ధమైపోయింది ఇంకా బ్రెడ్ హల్వా. ఎంతో ఈజీగా ఎంతో త్వరగా అయిపోయిందనమాట. కేవలం నాకు వీడియో తీస్తూ చేసినా కూడా నాకు 30 నిమిషాల్లో అయిపోయిందనమాట. వీడియో తీసే పని లేకుంటే ఇంకా 10 నిమిషాల్లో అయిపోతుంది. చూడండి దీన్ని కొంచెము పైన కలరింగ్ ఇచ్చాం. తర్వాత నెయ్యిలో వేయించిన ముందమామిడి పప్పు వేసి పెట్టాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.